సో మేము యూజువల్గా వచ్చే పేషెంట్స్ చాలా సిల్లీ రూట్స్, చిన్ని వాటికి భయపడి వెనక్కి అడుగు వేస్తారు మ్యామ్ రాకుండా. సో ఫస్ట్ మీ దగ్గర రాగానే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మ్యామ్? కపుల్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే అండి, ఇప్పుడు కొంతమంది పెళ్ళై ఫ్యూ మంత్సే అయి ఉంటుంది, ఊర్లలో చాలా ప్రెషర్ ఉంది, ఫ్యామిలీలో అయిన 2-3 monthsకే ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని అప్పుడే వెళ్ళమని చెప్తూ ఉంటారు. సో అట్లా కూడా వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ముందు మేము కనుక్కోవాలి అసలు కరెక్ట్లీ రీజన్ ఏంటి. వచ్చిన వెంటనే ఇది స్కాన్స్ అవన్నీ చేయకుండా ముందు డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటాం, క్లినికల్ హిస్టరీ, సెక్షువల్ హిస్టరీ, అసలు కలుస్తున్నారా లేదా, ఎన్నిసార్లు కలుస్తున్నారు, వేరే ఊర్లలో ఉండి చదువుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా వర్క్ చేసుకుంటున్నారా, ఇలాంటి చిన్న విషయాలు. అసలు కొంతమంది కోహాబిటేషన్లో ఉంటారు, పెళ్ళై 3 years అవుతూ ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్ వల్ల లేదా జాబ్ రీజన్ వల్ల హస్బెండ్ ఒక ఊర్లో, వైఫ్ ఒక ఊర్లో, ఎప్పుడో ఒకసారి 3-4 monthsకి కలుస్తారు. సో ఆ అప్రోప్రియేట్ టైం కలవకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో ముందు కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. అంటే తన పీరియడ్ ఎలా ఉంది, ఓకే పీరియడ్ కరెక్ట్గా వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది అంటే ఈ టైంలో కలుస్తున్నారా లేదా, ఆ బెస్ట్ టైంలో, లేదు ఆ టైంలో కాకుండా వేరే టైంలో కలిసినప్పటికీ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ టైంకి ఎగ్ రిలీజ్ అయ్యి చనిపోయి ఉండొచ్చు, లేదా ఎగ్ రిలీజ్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఫస్ట్ ఈ సెక్షువల్ హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ జస్ట్ ఆస్కింగ్ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న వెంటనే లేదా స్కాన్ చేసేసి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం ఇంటిమేసీ రిలేటెడ్ ఇష్యూస్, అంగం గట్టిపడుతుందా లేదా, పెనెట్రేషన్ యాక్ట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్తో ఇన్ పర్సన్ కాన్ఫిడెన్షియల్గా ఆ ఇన్ఫర్మేషన్ విల్ బీ కెప్ట్. అది మాట్లాడి అవన్నీ అయిన తర్వాత ఆర్గానిక్గా నిజంగానే ఏదో పెథాలజీ ఉంది, నిజంగానే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అని డిసైడ్ అయ్యాక లేదా డయాగ్నోజ్ అయిన తర్వాత వాళ్ళకు ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నా సిల్లీ డౌట్స్ అన్నవి ఏమి ఉండవండి, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ లెవెల్లో ఏదైనా స్కిన్ ఇష్యూస్కి వెళ్ళారో లేదా దేనికన్నా వెళ్ళారో ఎవ్రీవన్. ఇప్పుడు నన్ను అడిగినా నేను వేరే స్పెషలైజేషన్ అంటే నాకు తెలియదు, కిడ్నీ రిలేటెడ్, ఐ రిలేటెడ్ అడిగితే నాకు ఐ హ్యావ్ నో క్లూ. సో అక్కడ డాక్టర్ వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో సిమిలర్లీ దీస్ పీపుల్ ఇవన్నీ కూడా డౌట్స్ అడుగుతారు. కానీ మా దగ్గర ఏంటంటే కొంచెం ఈ సెక్షువల్ యాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా వాళ్ళు ఓపెన్ అప్ అయితే వి విల్ బీ ఏబుల్ టు కౌన్సిల్ బెటర్. చాలా కేసెస్లో మేబీ ట్రీట్మెంట్ అవసరం ఉండదేమో, ఈ పార్ట్లో కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో మిత్ ఉంటుంది మ్యామ్, లైక్ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి మనం వెళ్తే మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిందన్నా కూడా అక్కడికి వెళ్తే మనకి ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తారు, కానీ మన 49లో ఎలా ఉంటుంది మ్యామ్ అది? ఇప్పుడు ఇదైతే లేదండి, ఎందుకంటే వాళ్ళు అట్లా అనుకోవడానికి లేదు. లైక్ ఇప్పుడు కపుల్స్ ఎక్కువగా ఇదర్ ఎడ్యుకేటెడ్ ఉంటారు లేదా అట్లీస్ట్ దే ఆర్ లెర్న్డ్. అంటే మీకు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే అర్థం చేసుకుంటారని ఏం లేదు. మెనీ పీపుల్ దే ఆర్ గుడ్ ఇనఫ్, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇది ప్రాబ్లం, ముందు ఇది ట్రై చేస్తాం, ఇది కాలేదంటే అది వెళ్తాం. ఇప్పుడు ఎంతో మంది మీరు ద ఫ్లిక్ నెట్ మీద కానీ మీరు యూట్యూబ్ కానీ వెళ్తే చాలా మంది స్పెషలిస్ట్ ఉన్నారు హూ ఆర్ టెల్లింగ్ ఓకే మీ కేసు ఇదా, మీ ఏజ్ ఇది, వైఫ్ ఏజ్ ఇది, హస్బెండ్ ఏజ్ ఇది, ఈ ట్రీట్మెంట్ అయింది, ఇలా వెళ్తే బెటర్ అని చెప్పేసి. సో అందుకని అందరికీ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామని లేదు, అది ఈవెన్ కపుల్స్ నో. బట్ ఎంత తొందరగా అడ్వైజ్ అవుతుంది అన్నది డిఫర్. ఇప్పుడు నేను అన్నట్టు ఎగ్ నెంబర్స్ తగ్గుతున్నాయి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. చిన్న ట్రీట్మెంట్స్ 1 or 2 months ట్రై చేసి ఐవీఎఫ్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటాం. లేదు మంచిగా ఉంది, అంత ఇబ్బంది ఏం లేదు అంటే ఐడియలీ మేము 6 cycles టాబ్లెట్స్తో ట్రై చేయాలనుకుంటామండి. తర్వాత అవి అవ్వట్లేదంటే 3 to 4 cycles ఐయుఐ చెప్తాము. ఐయుఐలో కాలేదు అంటే అప్పుడు లాప్రోస్కోపీ అన్నా వెళ్ళమంటాం, లేదా ఐవీఎఫ్ కన్నా వెళ్ళమంటాం. బట్ కపుల్ డెసిషన్, ఇది బైపాస్ చేసుకొని ముందే వెళ్ళాలనుకుంటున్నారా? హస్బెండ్ ఎక్కడో ఖతార్లోనో సౌదీలోనో వర్క్ చేస్తున్నారు, వైఫ్స్ ఏమో ఇక్కడ ఉన్నారు, ఆయన వచ్చిపోవడం ఎప్పుడో వన్స్ ఇన్ ఇయర్ అవుతుంది, వాళ్ళకి టైం కన్స్ట్రెయింట్ ఉంది, ఆ ఉన్న కొంచెం టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలన్నా కష్టంగా ఉంది. సో అది వాళ్ళ డెసిషన్, దే వాంట్ టు యాక్సలరేట్. ఈ ఎక్కువ టైం వద్దండి, మాకు టైం లేదు, ఇంత ట్రై చేసి ఐయుఐ ఒకసారి ట్రై చేసి కాలే అంటే ఐవీఎఫ్కి వెళ్తాం. లేదు కణాల నంబర్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినప్పటికీ వాళ్ళు చిన్న ట్రీట్మెంట్ ఒకసారి ట్రై చేద్దామండి, కాలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. సో అప్పుడు అటువంటి కేసులో కూడా మేము వీ టెల్ దెమ్ చూడండి ఐయుఐ కూడా కాస్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ కాదు, దాంట్లో కూడా కాస్ట్ టైం అనేది పెడుతూ ఉన్నాం. సో అవన్నీ మనము రాంగ్ ట్రీట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం బదులు ట్రై చేసి ఒకసారి లేదా 2 times మ్యాక్సిమం ట్రై చేసి కాలేదు అంటే ఇమీడియట్గా ఐవీఎఫ్కి వెళ్ళడం. సో ఐవీఎఫ్ కొంతమంది డైరెక్ట్ ఇండికేషన్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, కొంతమందికి నిదానంగా తర్వాత అవ్వచ్చు. ఐయుఐస్ కూడా ఇన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయాలని ఎవరు చెప్పలేదు. 10 times చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా మేము చూస్తున్నాం పెరిఫరీలో, అక్కడో 3 ఇక్కడో 5 అట్లా తిరుగుతూ ఉంటారు. కానీ రీసెర్చ్ ఏంటంటే చెప్పేది 3 cycles మీద మనం కంటిన్యూ చేసినా కూడా మనకు సక్సెస్ రేట్స్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి, డిక్లైన్ అవుతాయి. అందుకే 3 లాంటి నంబర్ పెట్టి 3 cycles ఐయుఐ తర్వాత కూడా రాలేదంటే లాప్రోస్కోపీ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉందంటే కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఐయుఐస్ అటెంప్ట్ చేయడం,
లేదా ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి ఆప్షన్ తీసుకోవడం.